హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన ఫేవరెట్ ఎఫ్ఎం రేడియో ఛానల్స్ ఎందుకు అంత క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనక ఉన్న టెక్నాలజీ, యాంగిల్ మాడ్యులేషన్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మనం కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నప్పుడు రేడియో ఆన్ చేస్తాం కదా, అప్పుడు రేడియో మిర్చి 98.3 ఎఫ్ఎం పెడితే పాటలు ఎంత క్లియర్గా వస్తాయో. అదే ఏఎం రేడియో పెడితే మాత్రం మధ్య మధ్యలో ఘర్ అని ఒక్కటే డిస్టర్బెన్స్. అసలు ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఎందుకుంది? దీని వెనుకున్న లాజిక్ ఏంటో తెలుసుకోవడమే ఈరోజు మన పని. సో, ఈ సూపర్ క్లారిటీ వెనుకున్న అసలు హీరో ఎవరంటే యాంగిల్ మాడ్యులేషన్. మనం ఇంతకుముందు నేర్చుకున్న యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏఎంకి ఇది కంప్లీట్గా ఆపోజిట్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం పంపాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ను వేవ్ యొక్క హైట్లో అంటే యాంప్లిట్యూడ్లో కాకుండా దాన్ని యాంగిల్లో దాచిపెడతాం. ఇంతకీ యాంగిల్ అంటే ఏంటి? ఏం లేదు, ఆ వేవ్ యొక్క స్పీడ్ అంటే ఫ్రీక్వెన్సీ, లేదా దాని స్టార్టింగ్ పాయింట్ అంటే ఫేజ్. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం మెసేజ్కి తగ్గట్టు మారుస్తామన్నమాట. అందుకే దీన్ని యాంగిల్ మాడ్యులేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పైన ఉంది చూసారా, అదన్మాట మన మెసేజ్ సిగ్నల్ అంటే మన వాయిస్ లేదా పాట. మధ్యలో ఉన్నది హై ఫ్రీక్వెన్సీ క్యారియర్. ఇప్పుడు ఫైనల్గా కింద ఉన్న ఎఫ్ఎం వేవ్ని జాగ్రత్తగా గమనించండి. మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ పెరిగినప్పుడు కింద ఉన్న వేవ్స్ చూడండి ఎలా దగ్గరగా వచ్చాయో, అంటే ఫ్రీక్వెన్సీ పెరిగింది. అదే మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ తగ్గినప్పుడు వేవ్స్ దూరంగా వెళ్ళాయి, అంటే ఫ్రీక్వెన్సీ తగ్గింది. కానీ ఇక్కడ మనం నోట్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ కింద ఉన్న ఎఫ్ఎం వేవ్ హైట్, దాని యాంప్లిట్యూడ్ మొత్తం ఒకేలా కాన్స్టెంట్గా ఉంది. ఇది చాలా ముఖ్యం. సో, ఈ యాంగిల్ మాడ్యులేషన్ అనే ఫ్యామిలీలో రెండు మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఒకటి మనందరికీ బాగా తెలిసిన ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, అదే మన ఎఫ్ఎం. రెండోది ఫేజ్ మాడ్యులేషన్ అంటే పిఎం. సరే, మరి ఈ ఎఫ్ఎంకి పిఎంకి తేడా ఏంటి? ఇవి రెండూ ఒకే కాయిన్కి టూ సైడ్స్ లాంటివి. చూడ్డానికి ఒకేలా అనిపించినా వాటి మధ్య ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. అదేంటో చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూడండి, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎఫ్ఎం. ఇక్కడ మన మెసేజ్ సిగ్నల్ క్యారియర్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీని అంటే దాని స్పీడ్ని మారుస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఫేజ్ మాడ్యులేషన్ పిఎం. ఇక్కడ మన మెసేజ్ సిగ్నల్ క్యారియర్ వేవ్ యొక్క ఫేజ్ని అంటే దాని స్టార్టింగ్ పొజిషన్ని మారుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ఎంలో ఫ్రీక్వెన్సీ మారుతుంది, పిఎంలో ఫేజ్ మారుతుంది, అంతే తేడా. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ఎఫ్ఎం పిఎం ఎంత క్లోజ్ అంటే మనం ఒకదాన్నుంచి ఇంకొకటి జనరేట్ చేయొచ్చు. ఎలాగో చూడండి, మన మెసేజ్ సిగ్నల్ని ముందు ఇంటిగ్రేట్ చేసి ఆ తర్వాత ఒక ఫేజ్ మాడ్యులేటర్కిస్తే మనకొచ్చేది ఎఫ్ఎం సిగ్నల్. దానికి రివర్స్, మెసేజ్ సిగ్నల్ని డిఫరెన్షియేట్ చేసి ఒక ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్కిస్తే వచ్చేది పిఎం సిగ్నల్. ఇది ఎగ్జామ్స్లో చాలా కామన్గా అడిగే క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు మనం కాస్త డీప్గా వెళ్ళి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ చెప్తాను, స్లింకీ స్ప్రింగ్ అనాలజీ. ఇప్పుడు మనమందరం చిన్నప్పుడు ఆడుకున్న స్లింకీ స్ప్రింగ్ గుర్తుందా? దాన్ని ఊహించుకోండి, అదే మన క్యారియర్ వేవ్. ఇప్పుడు మన మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ పాజిటివ్గా పెరిగినప్పుడు ఆ స్లింకీని మనం ప్రెస్ చేసినట్టు దాని కాయిల్స్ దగ్గరికి వస్తాయి. అదే హై ఫ్రీక్వెన్సీ. ఒకవేళ మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ నెగటివ్ అయితే మనం ఆ స్లింకీని స్ట్రెచ్ చేసినట్టు కాయిల్స్ దూరంగా వెళ్తాయి. అదే లో ఫ్రీక్వెన్సీ. మరి మెసేజ్ సిగ్నల్ జీరో అయితే స్లింకీ రిలాక్స్డ్గా ఉంటుంది. అదే దాని ఒరిజినల్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. చూసారా ఎంత సింపుల్గా అర్థమైపోయిందో? సరే, ఈ ఫ్రీక్వెన్సీ మారుతోంది అంటున్నాం కదా, అసలు ఎంత మారుతుంది? దాన్ని చెప్పే టర్మే ఈ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ లేదా డెల్టా ఎఫ్. సింపుల్గా మన మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఎంత ఎక్కువ ఉంటే ఈ డీవియేషన్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ నుంచి అది అంత దూరం జరుగుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టర్మ్ మాడ్యులేషన్ ఇండెక్స్. దీన్ని బీటాతో చూపిస్తాం. ఇదేంటంటే ఇందాక మనం చూసిన ఫ్రీక్వెన్సీ డీవియేషన్కి మన మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీకి ఉన్న రేషియో. ఈ బీటా వాల్యూ చాలా కీలకం, ఎందుకంటే ఒక ఎఫ్ఎం సిగ్నల్కి ఎంత బ్యాండ్విడ్త్ కావాలో డిసైడ్ చేసేది ఇదే. ఈ బీటా వాల్యూ తక్కువ ఉంటే దాన్ని నారో బ్యాండ్ ఎఫ్ఎం అంటాం, ఎక్కువ ఉంటే వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అంటాం.
రైట్? ఇక మన ఎగ్జామ్ కార్నర్కొచ్చేశాం. ఏఎం వర్సెస్ ఎఫ్ఎం. ఇది ప్రతి ఎగ్జామ్లోనూ తప్పకుండా వచ్చే టాపిక్. ఈ రెండిటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు టేబుల్ ఫార్మాట్లో క్లియర్గా చూద్దాం. ఓకే, ఈ టేబుల్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, నాయిస్ ఇమ్యూనిటీ. మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం గదా, ఎఫ్ఎంలో నాయిస్ చాలా తక్కువ ఉంటుందని. ఎందుకంటే ఎఫ్ఎంలో యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో బయట నుంచి వచ్చే నాయిస్ దీనిమీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. కానీ ఏఎం అలా కాదు, అది నాయిస్కి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, బ్యాండ్విడ్త్. ఇక్కడ ఏఎంకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. దానికి చాలా తక్కువ బ్యాండ్విడ్త్, ఒక 10 కిలోహెర్ట్జ్ సరిపోతుంది. కానీ ఎఫ్ఎంకి మాత్రం హై క్వాలిటీ కోసం చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ కావాలి. ఫైనల్గా ట్రాన్స్మిషన్ పవర్. ఎఫ్ఎంలో పవర్ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ ఏఎంలో అది మాడ్యులేషన్తో పాటు మారుతూ ఉంటుంది. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదిగో ఈ ఈక్వేషన్, దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది స్టాండర్డ్ ఎఫ్ఎం ఈక్వేషన్. S of t is equal to AC cos 2π fct ప్లస్ బీటా సైన్ ఆఫ్ 2π fmt. ఇందులో ఉన్న ప్రతి టర్మ్ మనకు తెలిసిందే. AC అంటే క్యారియర్ యాంప్లిట్యూడ్, FC అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ, బీటా అంటే మన మాడ్యులేషన్ ఇండెక్స్, మరియు FM అంటే మెసేజ్ ఫ్రీక్వెన్సీ. దీన్ని బైహార్ట్ చేసేయండి, ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. సరే, ఎఫ్ఎంకి ఎక్కువ బ్యాండ్విడ్త్ కావాలి అన్నాం కదా, మరి ఎగ్జాక్ట్గా ఎంత కావాలి? దాన్ని అంచనా వేయడానికే ఇంజనీర్స్ ఒక రూల్ వాడతారు. అదే కార్సన్ రూల్. ఇది ఒక సింపుల్ ఫార్ములా. బ్యాండ్విడ్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2 times డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్ఎం. అంటే ఫ్రీక్వెన్సీ డీవియేషన్ని, మెసేజ్ ఫ్రీక్వెన్సీని కలిపి దాన్ని డబుల్ చేస్తే చాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక క్విక్ సమ్మరీ చూసేసి నెక్స్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, యాంగిల్ మాడ్యులేషన్ అంటే క్యారియర్ వేవ్ యొక్క యాంగిల్ని, అంటే ఫ్రీక్వెన్సీని లేదా ఫేజ్ని మార్చడం. దీనిలో 2 టైప్స్, ఎఫ్ఎం అండ్ పిఎం. ఎఫ్ఎంలో ఫ్రీక్వెన్సీ మారుతుంది, పిఎంలో ఫేజ్ మారుతుంది. ఇక ఎఫ్ఎంకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? దాని కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్. దీనివల్లే దానికి అంత నాయిస్ రెసిస్టెన్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 కీ టర్మ్స్, ఫ్రీక్వెన్సీ డీవియేషన్ డెల్టా ఎఫ్ మరియు మాడ్యులేషన్ ఇండెక్స్ బీటా. ఫైనల్గా ఎఫ్ఎం బ్యాండ్విడ్త్ని ఎస్టిమేట్ చేయడానికి వాడే ఫార్ములా కార్సన్ రూల్. ఓకే, సిగ్నల్ని ఎలా క్రియేట్ చేయాలో, ఎలా పంపాలో చూశాము, బానే ఉంది. కానీ ఒకసారి ఆలోచించండి, మన కార్ రేడియోని 98.3కి ట్యూన్ చేసినప్పుడు గాల్లో ఎన్నో సిగ్నల్స్ ఉన్నా కరెక్ట్గా ఆ ఒక్క స్టేషన్ని మాత్రమే అది ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనకు వినిపించే పాటగా ఎలా మారుస్తుంది? ఇది ఇంకా పెద్ద మ్యాజిక్ కదా. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మన నెక్స్ట్ టాపిక్. దాని పేరే సూపర్ హెట్రోడైన్ రిసీవర్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటిదాకా కీప్ లెర్నింగ్.